నేను డాక్టర్ భార్గవి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, భార్గవి అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ ఈఎన్టీ సెంటర్ అనంతపురం. ఈరోజు మనం ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీ ఏవేవి డీల్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. జనరల్లీ చాలామందికి ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలం కాస్మెటిక్ ప్రొసీజర్స్ అని మాత్రమే చాలామందిలో అపోహ ఉంది. కానీ ప్లాస్టిక్ సర్జరీలో చాలా సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. వాటిలో ఒకటి ట్రామా అంటే చేతి గాయాలు, కాళ్ళకి గాయాలు, ఇంకా ఫేషియల్ ఇంజరీస్, ఇంకా ఫేషియల్ ఫ్రాక్చర్స్ అంటే ఫేషియల్ యాక్సిలరీ ఇంజరీస్ ఇవన్నీ డీల్ చేస్తాం. అంటే పర్టికులర్గా హ్యాండ్ అంటే టెండాన్ ఇంజరీస్, నర్వ్ ఇంజరీస్, ఇంకా వాస్కులర్ అంటే రక్తనాళాలు కట్ అవ్వడం, టెండాన్స్ తెగడం, ఇంకా రీఇంప్లాంటేషన్ అండ్ రీవాస్కులరైజేషన్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇది కాకుండా బర్న్స్ కాలిన గాయాలు, పర్టికులర్గా వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సింగ్స్ అండ్ కాలినాక వచ్చే డిఫార్మిటీస్ అంటే వాటిని పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్ అంటారు. ఇవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ సర్జన్ డీల్ చేస్తారనమాట. ఇది కాకుండా పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటే పర్టికులర్గా పిల్లల్లో గ్రహణ మొరి అంటారు కదా, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, ఇంకా చేతిలో ఉన్న లోపాలు అంటే చేతి వేలు అతుక్కొని ఉండడం అంటే వాటిని సిండాక్టలీ, పాలిడాక్టలీ ఇవన్నీ కూడా డీల్ చేస్తుంది. ఇది కాకుండా ఆంకో రీకన్స్ట్రక్షన్ అంటే క్యాన్సర్ తొలగించినాక మనం కండ వేయడం అంటే వీటిని ఫ్లాప్ సర్జరీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీ కిందకే వస్తాయి. ఇవి కాకుండా అడ్వాన్స్డ్ వూండ్ కేర్, డయాబెటిక్ ఫుడ్ అంటే డయాబెటిక్ అల్సర్స్ వీటి ట్రీట్మెంట్ అండ్ వీటితో పాటు కాస్మెటిక్ సర్జరీస్ అంటే కాస్మెటిక్ ప్రొసీజర్స్ అంటే ఏవి అనగా లైపోసక్షన్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్, రొమ్ము సైజ్ పెంచడం, ఇంకా రొమ్ము సైజ్ తగ్గించడం, మగవారిలో అంటే గైనకోమాస్టియా. సో ఇవన్నీ కాస్మెటిక్ సర్జరీ కింద వస్తాయన్నమాట. సో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక వైడ్ సబ్ స్పెషాలిటీ అంటే హెడ్ నుంచి టో వరకు చాలా డిఫరెంట్ అయిన థింగ్స్ని డీల్ చేస్తాం. సో ఇవన్నీ చెప్పిన విధంగా వీటిలో ఏవైనా రిక్వైర్మెంట్స్ ఉంటే తప్పకుండా మా సెంటర్ని కలవండి. భార్గవి అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ ఈఎన్టీ సెంటర్ అనంతపురం. థ్యాంక్ యూ.